ప్రభునందు ప్రియమైన వారలారా, మీరంతా బాగా ఉన్నారని, రోజు వాక్యం చదువుతూ బలపడుతున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న దేవుని దీవెన కీర్తనల గ్రంథం 90వ కీర్తన 12వ వచనంలో వ్రాయబడి ఉంది. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పము. ప్రియులారా, మన జీవిత దినములు లేదా మన ఆయుష్ దేవుని చేతిలో ఉన్నాయి. ప్రతిదినము విలువైందే, తిరిగి రానిదే. అయినా చాలాసార్లు మనం కాలాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని బయలుపరుస్తుంది. మన దినములను లెక్కించుకోవడం అంటే భయపడడం కాదు, కానీ జ్ఞానముతో జీవించడం. దేవుడిచ్చిన ప్రతి దినాన్ని ఆయన ఇష్టానికి అనుగుణంగా ఉపయోగించుకోవాలని ఈ ప్రార్థన మన హృదయ ధోరణిని చూపిస్తుంది. జ్ఞాన హృదయం కలిగిన వాడు తన జీవితం దేవుడి చిత్తానికి అర్పించి శాశ్వతమైన విలువల కోసం జీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ప్రతి దినానికి కృతజ్ఞతాస్తుతులు, వందనాలు. మా దినములు తాత్కాలికమైనవని మేము గ్రహించి వాటిని మహిమకై వినియోగించుకునే జ్ఞాన హృదయాన్ని మాకు అనుగ్రహించండి. అనవసరమైన వాటిలో కాలాన్ని వృధా చేయకుండా మీ చిత్తాన్ని నెరవేర్చే జీవితం మాకు నేర్పమని మా ప్రభువును రక్షకుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకు ఎవరికన్నా ప్రార్థన అవసరత ఉంటే నాకు వాట్సాప్ చేయండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి భద్రపరచునుగాక. ఆమేన్.